హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణలోని మహిళలకు ఉపయోగపడే ముఖ్యమైన సమాచారం ఇది. ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం కింద ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, ఎండ్ వరకు చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ప్రభుత్వం ఇందిరమ్మ ఇంటింటికి కుట్టు మిషన్ పథకానికి దరఖాస్తుల అవకాశం కల్పించినట్లు సమాచారం. దరఖాస్తుకు చివరి తేదీ 2026 సెప్టెంబర్ 15గా పేర్కొనబడింది. అంటే వచ్చే నెల 15వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. మొబైల్ ఫోన్ ద్వారానే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇందిరమ్మ ఇంటింటికి కుట్టు మిషన్కు అప్లై చేసుకోవడానికి తెలంగాణ ఓబీ ఎంఎంఎస్ అధికారిక పోర్టల్లోకి వెళ్ళి ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ ఆప్షన్ను సెలెక్ట్ చేసి అప్లికేషన్ను పూర్తి చేయాలి. అంటే లింక్ ఓపెన్ చేసి కుట్టు మిషన్ స్కీమ్పై క్లిక్ చేస్తే అప్లికేషన్ ఫారం వస్తుంది. అందులో ఆధార్ ప్రకారం పేరు, ఆధార్ నెంబరు, ఫుడ్ సెక్యూరిటీ కార్డు వివరాలు, గ్రామీణ లేదా పట్టణ ప్రాంతం, తండ్రి లేదా భర్త పేరు, మీ సేవ, ఇన్కమ్ సర్టిఫికెట్ నంబరు, పుట్టిన తేదీ, వార్షిక ఆదాయం, వివాహ స్థితి, కేటగిరీ వంటి వివరాలు నమోదు చెయ్యాలి. స్టార్ గుర్తున్న వివరాలు తప్పనిసరిగా ఇవ్వాలి. అలాగే కుల ధృవీకరణ పత్రం నెంబరు కూడా నమోదు చెయ్యాలి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ పథకం బీసీ వర్గానికి చెందిన మహిళలకు సంబంధించినదిగా పేర్కొనబడింది. తర్వాత చిరునామా వివరాలు నమోదు చేసి దరఖాస్తుదారు పాస్పోర్ట్ సైజ్ ఫోటోను 50 KB లోపు అప్లోడ్ చేయాలి. టైలరింగు ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉంటే దాన్ని కూడా అప్లోడ్ చేయవచ్చు. అన్ని వివరాలు ఒకసారి చెక్ చేసి చెక్ బాక్స్లో టిక్ చేసి అప్లికేషను సబ్మిట్ చేయాలి. అనంతరం అప్లికేషను ప్రింటౌట్ తీసుకొని కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, రేషన్ కార్డు పత్రాలను జత చెయ్యాలి. గ్రామీణ ప్రాంతాల వారు ఎంపీడీఓ కార్యాలయంలో, పట్టణ ప్రాంతాల వారు మున్సిపల్ కార్యాలయంలో ఫైలు సమర్పించాలని సమాచారం. తర్వాత అప్లికేషన్లో ఇచ్చిన మొబైల్ నెంబర్కు తదుపరి సమాచారం రావచ్చు. మీరు ఈ పథకానికి అప్లై చేయబోతున్నారా? మీ జిల్లా పేరు కామెంట్లో చెప్పండి. మీకు ఏమైనా సందేహం ఉంటే కామెంట్లో అడగండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.